తెలుసుకోవాలి. రైట్ రమేష్ గారు చెప్పండి. స్వప్న గారు. రమేష్ గారు, ఇప్పటి వరకు 1,38 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించారు, తీరం దాటించి వేశారనేది వాదన. ఇందులో 211 కంపెనీలు ఈ ఎక్స్పోర్ట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అంటే ఒకటో రెండో కంపెనీలు అంటే ఈ రోజు ఈ 4-5 నెలల్లోనే పెడతారు, కానీ 211 కంపెనీలతో టైఅప్ ఉంది అంటే అసలు ఇదంతా ఏ స్థాయిలో ఉంది అనేది మనం ఎలా చూడాలి అంటారు? మీరు ఈ విషయం ఇక్కడ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఈ అంశానికి సంబంధించి ఆయన ఖండించారు, ఆయన కొన్ని మాట్లాడారు. ఇందులో టాప్ 2 లైన్స్ మనం తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వాటిలో రైతులు వారికి మద్దతు ధర రాని అప్పుడు వారు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు అన్నారు. అయితే రైతులకు మద్దతు ధర రానప్పుడు రైతులు ప్రత్యేకంగా రైతులు ఎక్స్పోర్ట్ చేయరండి, రైతుల దగ్గర నుంచి దళారులు కొంటారు, దళారుల దగ్గర నుంచి వాళ్ళకి సంబంధిత కంపెనీలు ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి వారు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. రైతులు డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేయరు, చేసుకునే అవకాశం వారికి చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇదంతా ఎప్పుడు కూడా జరిగేదే, ఇప్పుడు ఈ రోజు కాదు ఇది గతం నుంచి జరుగుతుంది అంటూ కూడా సమర్థించారు ఆయన. మరి ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఇప్పుడు స్వప్న గారు, జగన్మోహన్ రెడ్డి గారు జరుగుతున్న విషయాన్ని సమర్థించలేదండి. ఎక్స్పోర్ట్ జరుగుతున్న విషయం అనేది ఎప్పుడు జరుగుతున్నదే. ఇది దీంట్లో అదే ఎక్కడన్నా పీడిఎస్ రైస్ అనేది జరిగితే జరిగి ఉండొచ్చు, కానీ అదేదో వ్యవస్థీకృతంగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే చేసింది అనేది తప్పు అని చెప్పి ఆయన చెప్పడం చెప్పారు తప్ప. ఎందుకంటే ఇప్పుడు క్లియర్ గా మనందరం ఇందాక ఆయన టీడీపీ ప్రతినిధి గారు మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ మాఫియా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది, అప్పటి నుంచే విశృంఖలం అయిపోయింది అన్నారు. మరి ఈ వీడియోకి ఆయన ఏం సమాధానం చెప్తారండి? దాన్ని డెఫినెట్ గా కంట్రోల్ చేసిన అవసరం ఉంది. మన కేబినెట్ లో కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద సరదాగానే అన్నాడు, మనకి ఈ క్రెడిట్ మనకు దక్కింది, వైజాగ్ నుంచే మొత్తం దేశానికి మొత్తాన్ని చేస్తా ఉన్నాం, ఆయనకి సరదాగా దాన్ని చాలా సీరియస్ గా దీన్ని ఇమీడియట్ గా మీరేదో ఒకరిద్దరు సప్లైస్ మీద కేసులు పెట్టడం కాదు, ఎక్కడైతే సాగు అవుతామో దీంట్లో ఎవరో ఇన్వాల్వ్ అవుతాం. పెద్ద ఎత్తున ఇప్పుడు మామూలు విధులకి అయితే ఏదో కేజీలు వచ్చేది, ఇప్పుడు కేజీలు పోయి టన్నుల్లో వస్తుందండి. మొత్తం ఎక్కడికెక్కడికి మొత్తం ఏ రోజు చూసినా రైల్వే నీళ్ళు పట్టుకున్నా మొదలు పెట్టుకున్నా కొన్ని వందల కేజీలు లేకపోతే టన్నుల లెక్కన గంజాయి వస్తాం. కాబట్టి అందరికీ మీరు అన్నట్టు దీంట్లో కేవలం ఒకరిద్దరు కాదు, దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఇన్వాల్వ్ అయినారు. అందుకే ముఖ్యమంత్రి గారు దృష్టి కూడా వెళ్ళింది కాబట్టి దీని మీద ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి మీరు ఒక స్పెషల్ డ్రైవ్ చేసి తప్ప మామూలుగా కాదు, ఒకరిద్దరు సప్లైస్ ఇద్దరు కాదు, మీరు అలాంటి దీంట్లో పెద్ద ఎత్తున ఒక ఇండస్ట్రీ లాగా అవుతుంది. ఇది దీంట్లో పెద్దవాడు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. అందుకే ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ పంట ఎక్కడికి రవాణా అవుతుంది, ఎవరి ద్వారా రవాణా అవుతుంది, దాంట్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరు, ఈ రవాణా సౌత్ ఎక్కడికి వెళ్తుంది, చెన్నై వెళ్తుంది, చెన్నై నుంచి హైదరాబాద్ అవుతుంది, ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లకు ఓపెన్ గా తెలిసిన విషయం. అంటే నేనేమన్నానంటే ఇది ఎంక్వైరీ ఇది కాకుండా ఇది ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలుసు, ఏ గ్రామాల్లో ఏ పెద్దలు సహకరిస్తున్నారో తెలుసు. కాబట్టి అటువంటి పెద్దలతో అందరిని గుర్తించి పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళందరినీ లోపడేస్తే ఒక భయం వస్తుంది, కంట్రోల్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. విన్నారు కదా స్వప్న గారు, గతంలో ఇది గంటా శ్రీనివాసరావు గారు మంత్రిగా ఉండగా చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు గతం ఇప్పుడు స్పీకర్ గా ఉన్నారు, ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ రోజుల్లోనే కేబినెట్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు మనం ఏ ఫస్ట్ లో ఉన్నా లేకపోయినా ఈ గంజా ఎక్స్పోర్ట్ లో ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ లో ఉన్నాం, దేశంలోనే ఫస్ట్ లో ఉన్నాం అని చెప్పి సరదాగా చంద్రబాబు నాయుడు గారే కామెంట్ చేశారు అని చెప్పి స్వయంగా ఆయనే చెప్పడం జరిగింది. ఈ రోజున మరి అల్లా ప్రకాష్ గారు ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారే గంజాయి మొత్తం తయారు చేసి ఆయన అమ్మించినట్టుగా ఇలాంటి దుష్ప్రచారమే కేవలం కూటమి ప్రభుత్వం కానీ కూటమి నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ లేదా వాళ్ళ కూటమి నాయకులు కానీ చేస్తున్న ఇలాంటి దుష్ప్రచారాన్ని ఆపమని చెప్పి మేము ఎప్పటికప్పుడు చెప్తున్నామండి. కానీ వీళ్ళు ఆపరనుకోండి, ఎందుకంటే ఒక అబద్ధాన్ని పదే పదే చెబుతూ ఉంటే అదే అబద్ధం నిజం అనుకుంటారు. గోబెల్స్ ప్రచారంతో ప్రజల్ని మాయ చేసి ఎలా అధికారంలోకి వచ్చారో అదే రకంగా ఈ రోజు కూడా అబద్ధాలు చెప్తున్నారు క్లియర్ గా. ఇప్పుడు వీళ్ళు నిజంగా పీడిఎస్ రైస్ చిత్తశుద్ధితోటి ఆపాలనే ఉద్దేశం వీళ్ళకి ఉండుంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు స్టెల్లా ఎల్ షిప్ సీజ్ చేశారు, ఓకే అందులో పీడిఎస్ రైస్ ఉంది. పక్కనే ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారి బియ్యంకుడి బియ్యం లోడ్ అయి ఉన్న షిప్ కెన్స్టార్ కనీసం దాంట్లోకి వెళ్ళి ఎందుకు చెక్ చేయలేదండి? అంటే వాళ్ళ మనుషులను అయితే వీళ్ళు వదిలేసుకుంటారు, లేకపోతే అదే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నాయి లేదా వీళ్ళకి సంబంధించి ఉన్నదేమో అని
అనుమానంతో, ఎందుకంటే అందులో అరబిందో వాళ్ళకి సంబంధం ఉంది. ఆ రోజునే మీకు ఎవరిది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మిగతా కంపెనీస్ యొక్క నేమ్స్ లిస్ట్ చదువుతున్నా సరే అరబిందో పేరు చదివినప్పుడు, మానస పేరు చదివినప్పుడు మాత్రమే ఆయన రియాక్ట్ అయ్యారు. అక్కడ దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి ఎవరిని వాళ్ళు టార్గెట్ గా పెట్టుకుని పని చేసుకుంటూ వెళ్తున్నారు అనేది. ఇవాళ ఎంత టార్గెట్ గా పెట్టుకుని పని చేసుకుంటూ వెళ్ళినా మీరే చెప్పారు ఇప్పుడు 211 కంపెనీలు. నిజంగా మీరు ఆ లిస్ట్ అంతా తీసి ఏ కంపెనీ ఏ సంవత్సరంలో ఏర్పాటు అయ్యింది, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కంపెనీస్ వర్క్ చేస్తున్నాయి అనేది తీస్తే మీరు క్లియర్ గా ఇదంతా కూడా గత 25-30 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో 95లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి నేను ఇందాక చెప్పాను మీకు క్లియర్ గా ఫుడ్ ఫర్ వర్క్ పనికి ఆహార పథకం బియ్యాన్ని అమ్ముకున్న వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి చెందిన నాటి మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళు ఆ రోజు నుంచి కూడా నేరాలని వ్యవస్థీకృతం చేసుకుంటూ వచ్చి కేవలం ఏదో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఇదంతా చేశారని చెప్తున్నారు అనేది చాలా తప్పు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు మాత్రం వినడం లేదండి. ఈ రోజు కూడా అలాగే చెప్తున్నారు. ఇంకా ఇందాక అన్న చెప్పారు హేమంత్ అన్న జిల్లా ఎస్పీ గారు కూడా రాలేదని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఎన్నిసార్లు మీరు చెప్పుకుంటారన్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, జిల్లా ఎస్పీ గారు రాలేదు, అది మీకే సిగ్గుచేటు. కొంచెం ఒకసారి అది ఆలోచించండి. ఈ రోజుకి మీరు ఆ ఎస్పీ గారి మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఆ ఎస్పీ గారిని కనీసం ట్రాన్స్ఫర్ చేసిన దాఖలాలు కూడా లేవు. కానీ ప్రతి డిబేట్ లోనూ జనసేన నాయకులు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెళ్తే కనీసం ఎస్పీ గారు కూడా రాలేదని చెప్తున్నారు. కానీ ఆ ఎస్పీ గారి మీద చర్యలు తీసుకోలేని పరిస్థితి మీ ఉప ముఖ్యమంత్రి గారిది. అది అర్థం చేసుకుని నెక్స్ట్ డిబేట్ లో ఇంచైనా ఆ మాట అనడం మానేండి అన్న. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గౌరవం తగ్గించకండి. మీరే పాపం పవన్ కళ్యాణ్ గారు ఒక నిమిషం మేమేమంటామంటే మీరు చెప్పింది కరెక్టే. వాళ్ళని పనిష్ చేసా తప్పు చేసిన వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేస్తే పనిష్మెంట్ కాదు, అతను అక్కడే ఉండి ఆ తప్పు చేయకుండా చేయడమే మా యొక్క ఉద్దేశం. ఎందుకు చేస్తామంటే ఆ రోజు రాలేదు అంటే మీకు తెలియాలి కదా, మీకు తెలియాలి ఏం జరుగుతుందో తెలియదు. గత ప్రభుత్వంలో ఒక నిమిషం గత ప్రభుత్వం అంటే మీరు ఇప్పుడు ఒప్పుకున్నట్టే. ఇందాక మీరు ఏదైతే అన్నారో చిప్ లో మీరంతా మీరు అబ్సల్యూట్ గా మీడియా ముందు ఒప్పుకున్నట్టే. అరబిందో వాళ్ళు ఈ పీడిఎస్ రైస్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని మీరు ఒప్పుకున్నట్టే. ఓకే మాకు క్లారిటీ అయితే వచ్చేసి దాని గురించి నో ప్రాబ్లం. ఇంకో విషయం అయితే చెప్తాను మేడం స్వప్న గారు, గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మీరు ఇంతకుముందు కూడా మీరు చూపించిన వీడియో ఏదైతే ఉందో గంటా సింహాసరావు అది పట్టుకున్నారనే సరే కేసులు చూపించారు. కానీ గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో క్యాబినెట్ మీటింగ్ తర్వాత పెట్టిన ప్రెస్ మీట్ అదే కట్టడి చేయాలనే ఉద్దేశం చెప్పారు. కానీ గత ప్రభుత్వంలో ఎక్కడ కానీ రైస్ పట్టుకున్న దాఖలాలు కానీ ఎక్కడైనా కేసులు ఉన్నాయా, గంజాయి పట్టుకున్న దాఖలాలు కానీ ఎక్కడైనా కేసులు ఉన్నాయా అంటే ఒక్క నిమిషం హేమంత్ అన్న, మీరు అధికారంలో ఉన్నారు. 2019 నుంచి 2024 మధ్య 6A కేసెస్ రైస్ మిల్లర్స్ మీద కానీ నేను ఫస్ట్ డిబేట్ లో అడిగాను. మీరు గత 3 ఏళ్ల నుంచి మాత్రమే చెప్తున్నారు, ఏది రైస్ ఎక్స్పోర్టింగ్ గురించి చెప్తున్నారు. కానీ 6A కేసులు మిల్లర్ల మీద పెట్టి, రేషన్ షాప్ డీలర్స్ మీద పెట్టి ఎంత అమౌంట్ ఆఫ్ బియ్యం సీజ్ చేశారనేది మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అది డీటెయిల్స్ చెప్పండి అని చెప్పి నేను డిమాండ్ చేశా. ఎన్ని డిబేట్లో మాట్లాడినా నేను డిమాండ్ చేశా. మీరందరూ కూడా మేము చెప్పిస్తాం. మా నాదెండ్ల మనోహర్ గారితో వచ్చిన ప్రతి అధికార ప్రతినిధి చెప్పారు. నాదెండ్ల మనోహర్ గారితో అవి కూడా చెప్పిస్తా ఉన్నారు. ఈ రోజుకి చెప్పించలా. గత ప్రభుత్వంలో నిజంగా కేసులు కట్టలేదనన్నా చెప్పించాలి కదా. మీరు ఎందుకు చెప్పించలేకపోతున్నారు? ఎందుకంటే మా ప్రభుత్వంలో కేసులు కట్టాం, ఎన్ని కేసులు కట్టాం అనేది బయటకు వస్తే ఈ రోజున మీరు చెప్పే మాటలన్నీ కూడా అబద్ధాలని చెప్పి దూదు పింజల్లాగా తేలిపోతాయి. కాబట్టి మీరు ప్రభుత్వంలో 2019 మధ్య పట్టుబడి యాడ్ నుంచి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ అనేసి ఒక ముద్ర ఇచ్చారు. గంజాయికి నిలయం ఆంధ్రప్రదేశ్ అనేసరి మీరు గత ప్రభుత్వంలో ఏదైతే పాలనలో ఉన్నారో అప్పుడు ఈ రాష్ట్రానికి మంచి మంచి పేర్లు అవార్డులు ఏం చెప్తారంటే గంజాయి ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుంది, రైస్ రైట్స్ ఆంధ్ర రాష్ట్రం నుంచి తీసుకురావచ్చు అనేసరితేనే ఈ రాష్ట్రానికి చాలా మంచి పేరు తెచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఆ ఘనత ఒక వైసీపీకే దక్కుతుంది. ఈ రాష్ట్రాన్ని
మీరు చెప్పినట్లే మేము కూడా సపోర్ట్ చేస్తున్నామంటే ఇన్ని వేల టన్నులు, ఇన్ని లక్షల టన్నులు మేము సీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే విధంగా గంజాయి కూడా ఎక్కడెక్కడ పట్టుబడుతుందన్న విషయం తెలుసు. మొన్న ఈ మధ్య ఎక్సైజ్ వాళ్ళు రైడ్ చేసి గంజాయి ఎక్కడైతే పండిస్తున్నారో ఆ ప్లేస్ కి వెళ్ళి మొత్తం కాల్ చేశారు. కానీ మేము మంచి పనులే ప్రజలు ఇది మంచి పద్ధతి కాదు. రమేష్ గారు ఒక్క నిమిషం, హేమంత్ కుమార్ గారు మీరు కూడా అండి. సరే ఇప్పుడు రమేష్ గారు, హేమంత్ కుమార్ గారు మాట్లాడదాం. మీరు నిరాధారణ ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా ఇంటర్ అవుతారు. రమేష్ గారు, హేమంత్ కుమార్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ఆగండి, మాట్లాడదాం మనం, మాట్లాడదాం ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. ఒక్క నిమిషం ఉండండి, ఎందుకంటే మనం మాట్లాడేది ప్రజలకు కూడా అర్థం అవ్వాలి. ఒకే విషయం గురించి ఒకేసారి మాట్లాడితే అర్థం కాదు అండి, ప్రజలకు కూడా, చూసేవారు కూడా అర్థం కావాలి. అసలు ఎవరిది ఏంటి వర్షన్ అనేది అర్థం కాలేదు. దయచేసి హోల్డ్ ఉండండి, హేమంత్ గారు మీరు కూడా దయచేసి